వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు, నాట్ ఆల్, ఆవిడ చాలా క్లారిటీతోనే చెప్పారు, కొన్ని నియోజకవర్గాలు ఈ రకమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. స్టిల్ అది అంటే మీ అబ్జర్వేషన్లో కూడా ఉందా? వాసు గారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక్కటే అధికారంలో లేదు. జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఇది 3 పార్టీల ప్రభుత్వం. ఇది 3 పార్టీల ప్రభుత్వంలో 4 గోడల మధ్య 1,00,000 ఒప్పందాలు జరిగినాయి. అందులో డిప్యూటీ సీఎం అనేది కూడా ఒక ఒప్పందం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నంతకాలం మరో డిప్యూటీ సీఎం రాలేడు. ఎవడో నానాజాతి సమితి వాడు కామెంట్ చేస్తే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో వాడు కామెంట్ చేస్తే కూడా దాన్ని ఖండించుకోవాలి. లోకేష్ గారికి సంబంధించిన రాజకీయ తొరుగుదల ఏమీ ఉండదు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే ఆది అంతం. పార్టీలో పనిచేయాలి, ప్రజల్లో పనిచేయాలంటే దానికి డిప్యూటీ సీఎం పదవే అక్కర్లా. పార్టీ శ్రేణులే ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ పార్టీలో ఆయన ముద్ర ఉంది. నామినేటెడ్ పోస్టుల్లో కానీ మంత్రివర్గ పోస్టుల్లో కానీ ఆయనకున్న ప్రాధాన్యత ఎక్కడ తగ్గట్లా. దీన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారో, ఎందుకు తెస్తున్నారో ఆ పార్టీ వాళ్ళు సమీక్షించుకోవాలి. ఎందుకంటే కొన్ని మొరుగులు జరిగితే అది పార్టీకి చాలా నష్టం అవుతుంది, పరిపాలనకే నష్టం అవుతుంది. దీన్ని సన్స్ట్రోక్ అంటారు తప్ప చంద్రబాబు నాయుడు గారికే ఇబ్బంది ఇలాంటి మాటలు. ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎవరు కాదన్నారు? ఎందుకు ఆయన తగ్గించడం? చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని, ఆయన ఇమేజ్ని ఇదన్నీ చూసుకోవాలి. మరి ఆ పార్టీ ఏం చేస్తుందంటే ఏదో మాట్లాడుతూ ఉండాలందరికీ, ఎందుకని మరి అలా వదిలేస్తూ ఉంటుంటుంది. ఇందాక మేడం గారు అన్నట్టుగా జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలప్పుడే తిట్టారు. పొత్తులో ఉంటారు, ఆ పార్టీలో ఉంటానంటారు, ఆ పార్టీలో తిడతా ఉంటుంటారు. మరి ఎందుకు దాన్ని క్షమిస్తున్నారు? ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కదా. అందుకని మరి కావాలని ప్రేరేపిస్తున్నారా, లేదా కొంతమందిని పెట్టుకొని ఈ మోత కార్యక్రమాలు ఏంటంటే, ఒక పక్క పరిపాలన కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, డిప్యూటీ సీఎం చెప్పినా ఇంకా పాలన గాడిలో పెట్టాలా. ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టుగానే బెదిరిస్తున్నాడు పులివెందులో వచ్చి. ఇప్పుడు లక్ష్మణ ఏమన్నాడు, వాడు ఎస్సీని అయితేనే బెదిరిస్తామండి. చంద్రబాబు నాయుడు గారు కూడా బెదిరించాడు కదా. మరి వాళ్ళు ఏదో పని చేసినప్పుడు మేము ఏదో పని చేయమా ఏంటని పోటీలు పడుతున్నారు ఏదో పనుల్లో కూడా. అంతే తప్ప మరి ఒక ఎస్టీ కులం అలా బెదిరిస్తే అలా బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి, వాళ్ళకి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఉంది 89, దాని మీద ఒక నోటీస్ ఇవ్వచ్చు. ఇచ్చారు కదండి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున మహిళా కమిషనరు. సునీల్ కుమార్ గారి మీద చేసినప్పుడు మీరు ఎందుకు అడగలేదండి? ఎవడండి సునీల్ కుమార్? ఒక ఎస్సీ, ఒక మానవ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి మీద చేసిన తర్వాత మీరు ఎందుకు ప్రశ్నించలేదన్నా? పివి సునీల్ కుమార్ గారు ఎస్సీ కదా, ఆయన బెదిరించినప్పుడు ఆయన పక్కన పెట్టినప్పుడు ఎటువంటి బాధ్యతలు ఇవ్వకుండా పక్కన పెడితే ఎందుకు మీరు ప్రశ్నించట్లా, ఎందుకు అడగట్లా? ఏమన్నారు సునీల్ కుమార్ ని? ఎవరేమన్నారు చెప్పండి, ఒక మాట చెప్పండి ఏమన్నారు? ఏ కారణం చేత పివి సునీల్ కుమార్ గారిని పక్కన పెట్టారు? ఏ కారణం చేత పక్కన పెట్టారు మీరు? ఆయనకి పదవి ఇవ్వకుండా ఏ కారణం చేత పక్కన పెట్టారు? వాసుదేవ్ గారు, పివి సునీల్ కుమార్ కేసులో ముద్దాయి, రఘురామ్ కేసులో ముద్దాయి. నువ్వు తెలుసుకో, ఏ పదవి ఇస్తారు? నిరూపణం అయిందండి. రఘురామ కృష్ణరాజు కేసులో ఎప్పుడో సుప్రీంకోర్టు కొట్టిస్తుందండి. సుప్రీంకోర్టు కొట్టిస్తున్న కేసులో ఆయన మొత్తం నిరూపించారా మీరు? వాసుదేవ్ గారు ఉండవయ్యా, నువ్వు పేడ పంచాయతీ పెట్ట మాకు. ఈ రోజు రఘురామ కృష్ణరాజు గారు పెట్టిన ఫిర్యాదు ముద్దాయి కాదా వాసుదేవ్ గారు? సునీల్ కుమార్ ఆయన మీద ఆరోపణలు వస్తాయి కదా పక్కన పెట్టింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ఒక మురళీ నాయక్ అనేవాడిని బెదిరించాడు, ఒక ఎస్టీ కులాన్ని. నువ్వు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయ్యి కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయకపోతేటండి. వాళ్ళు బెదిరించారు, నేను బెదిరిస్తానంట. అయినా ఇది కాదు వాసుదేవ్ గారు మా ఇద్దరి మధ్య పంచాయతీ. నేను చెప్తున్నానండి, ఇది కూటమి ప్రభుత్వం, 3 పార్టీల ప్రభుత్వం. నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడే వాళ్ళతో మాట్లాడించుకోవాలి తప్ప దాన్ని ఖండించుకోవాలి. ఈ విధంగా పరిపాలనకు ఇబ్బంది అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనగా మచ్చ అవుతుందండి. ఆయన ఉండగా ఇంకా ఏంటి సార్ పార్టీకి? ఇంకా ఆయన ఉండగా తెలుగుదేశం పార్టీకి ఏంటండి? మొన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటానికి కానీ, కూటాన్ని సమన్వయపరచడానికి కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క దీక్షా దక్షతలే కదా కారణం. మాలాంటి వాళ్ళు అందరం ఎందుకు పనిచేశాం సార్? ఇప్పుడు సమస్త కులాలు అందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే కాస్త రాష్ట్రం బాగుపడుతుంది, కుదురుపడుతుంది అని అనుకున్నాం. కాబట్టి వీటిని ఖండించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వాన్ని గుర్తించుకోవాలి.
మూడు పార్టీల ప్రభుత్వం. ఇంకో మాట Right. కూడా చెప్తున్నాను వాసుదేవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తిరుపతి సంఘటనలో ఆయనే క్షమాపణ చెప్పేశాడు, మేము తప్పు చేశాం, ఫుల్ స్టాప్ పెట్టాడు ఆయన. అలాగే టీటీడీ చైర్మన్ గారు కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ.